ఉప్పల్ టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ ఓలిపోపు చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి అంచున ఉన్న జట్టుకు ఓలిపోపు ఒంటి చేత్తో కొండంత స్కోర్ అందించాడు. తొలి టెస్టులో స్టోక్స్ సేనకు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టిన ఈ స్టార్ బ్యాటర్ రెండో టెస్టుకు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నాడు. భారత పిచ్లపై డిఫెన్స్ ఆడడం కంటే స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడడం చాలా సురక్షితమని అన్నాడు. బ్యాటర్లకు చాలా కష్టమైన బంతులు ఎదురవుతాయి. అందుకని ఎక్కువగా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడితే బౌలర్లు ఒత్తిడిలో పడతారు. ఎందుకంటే మంచి బంతుల్ని ప్రతిసారి రివర్స్ స్వీప్ ద్వారా 4 కొట్టలేం కదా. పైగా మేము ఎదుర్కొనేది నాణ్యమైన స్పిన్నర్లను. అందుచేతనే నేను స్వీప్ షాట్లను అస్త్రంగా ప్రయోగించానని ఓలిపోప్ తెలిపాడు. భారత జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఒక్క పరుక్కే పెవిలియన్ చేరిన పోపు రెండో ఇన్నింగ్స్ లో గోడలా నిలబడి సెంచరీ బాదాడు. జో రూట్, స్టోక్స్, బెయిర్స్టో వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు విఫలమైన చోట బజ్బాల్ ఆటతో భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. బుమ్రా బెంబేలెత్తించిన పట్టుదలగా క్రీజులో నిలబడి పోపు ఎదురడ్డి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. పదే పదే రివర్స్ స్వీప్ షాట్లతో అశ్విన్, జడేజా లయను దెబ్బతీసిన పోపు 21 4లతో 196 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు భారీ స్కోర్ అందించాడు.